హాయ్ ఫ్రెండ్స్, హిందువులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న చోటా చార్ధామ్ యాత్ర ఈ సంవత్సరం మే 10వ తారీఖున ప్రారంభమైంది. ఈ యాత్రలో భాగంగా భక్తులు ముందుగా యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ మరియు బద్రీనాథ్ ఆలయాలు దర్శించుకుంటారు. ఈ సంవత్సరం మే 10వ తేదీన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ ఆలయాలు, అలాగే 12వ తేదీన బద్రీనాథ్ ఆలయం దర్శనం కోసం తెరవబడ్డాయి. ఈ చోటా చార్ధామ్ యాత్రకు వెళ్ళాలంటే ముందుగా మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి: అఫీషియల్ వెబ్సైట్, మొబైల్ యాప్ లేదా వాట్సాప్. వీటన్నిటిలో వాట్సాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు వాట్సాప్ ద్వారా మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మీ యొక్క మొబైల్లో 8394833833 అనే నెంబర్ సేవ్ చేసుకోండి. తర్వాత మీరు వాట్సాప్ ఓపెన్ చేసి మీరు సేవ్ చేసుకున్న మొబైల్ నెంబర్కి యాత్ర అని టైప్ చేసి సెండ్ చేయండి. మీకు రిప్లై అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్ చూపిస్తాయి: ఒకటి చార్ధామ్ యాత్ర ఇన్ఫర్మేషన్, 2 చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ కోసం సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డూ యూ వాంట్ టు రిజిస్టర్ ఫర్ చార్ధామ్ యాత్ర అనే ఆప్షన్ వస్తుంది. ఎస్ అని సెలెక్ట్ చేసుకుని సెండ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్లో మనం నెంబర్ ఆఫ్ టూరిస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక మొబైల్ నెంబర్ ద్వారా మ్యాక్సిమం మనం 5 మెంబర్స్కి రిజిస్ట్రేషన్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు మీరు ఎంతమందికి రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నారో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సెండ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్లో మనం మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సెలెక్ట్ చేసుకోవాలి: బై రోడ్, వాకింగ్, హెలికాప్టర్. ఈ 3 ఆప్షన్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని సెండ్ చేయండి. ఇప్పుడు మనం యాత్రకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ముందుగా యమునోత్రి ఆలయానికి ఏ రోజున వెళ్ళాలనుకుంటున్నారో డేట్ మరియు మంత్ ఫార్మాట్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇయర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు వెళ్ళాలనుకున్న డేట్ ఎంటర్ చేసి సెండ్ చేయండి. తర్వాత గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ మరియు హేమకుండ్ సాహిబ్కి వెళ్ళే డేట్స్ ఎంటర్ చేసి సెండ్ చేయాలి. హేమకుండ్ సాహిబ్ అనేది సిక్కులకు సంబంధించిన పవిత్రమైన గురుద్వారా. దానికి వెళ్ళాలంటే మనం చార్ధామ్ యాత్రతోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చార్ధామ్ యాత్రలో మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళడం కుదరకపోతే ఎన్ఏ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక ఆలయం దర్శించుకున్న తర్వాత వేరే ఆలయం దర్శించుకోవడానికి మధ్యలో కనీసం 1 రోజు గ్యాప్ ఉండాలి. అలాగే ఈ గ్యాప్ అనేది 4 రోజులకు మించి ఉండకూడదు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చార్ధామ్ యాత్రకు సంబంధించిన డేట్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీ పేరు, వయసు మరియు జెండర్ అనేది ఎంటర్ చేసి సెండ్ చేయాలి. తర్వాత మీ యొక్క కంట్రీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఇండియాకు సంబంధించిన వాళ్ళు మీ యొక్క ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఆ ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక మన దేశంలో ఉన్న ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నెంబర్ చూపిస్తుంది. మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళో ఆ రాష్ట్రానికి సంబంధించిన నెంబర్ అనేది ఎంటర్ చేసి సెండ్ చేయాలి. తర్వాత మీ యొక్క డిస్టిక్, సిటీ మరియు కంప్లీట్ అడ్రస్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్లో ఎమర్జెన్సీ టైంలో కాంటాక్ట్ చేయడానికి మీ కుటుంబానికి సంబంధించిన ఎవరో ఒకరి పేరు, ఫోన్ నంబర్ మరియు వాళ్ళకి మీతో ఉన్న రిలేషన్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇప్పుడు హెల్త్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్ చేయాలి. ఆర్ యు ఏ కార్డియాక్ పేషెంట్ అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎస్ అని ఎంటర్ చేయాలి, లేకపోతే నో అని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్ యు ఏ ఆస్మాటిక్ పేషెంట్. ఒకవేళ మీకు ఆస్మా ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయండి. ఆర్ యు ఏ డయాబెటిక్ పేషెంట్. ఒకవేళ మీకు షుగర్ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయండి. ఇవి కాకుండా మీకు వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే డీటెయిల్డ్గా టైప్ చేసి సబ్మిట్ చేయండి. ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఎన్ఏ అని టైప్ చేసి సబ్మిట్ చేయండి. హెల్త్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాక మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది సబ్మిట్ చేయాలి. తర్వాత మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎంటర్ చేయాలి. అంటే మనం ఏ విధంగా చార్ధామ్ యాత్ర కంప్లీట్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకి 6 ఆప్షన్స్ ఉన్నాయి: మినీ బస్, ప్రైవేట్ కార్, ట్యాక్సీ, 2 వీలర్, హెలికాప్టర్ అండ్ వాకింగ్. మీరు ఏ విధంగా చార్ధామ్ యాత్రకు వెళ్తున్నారో సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయండి. ఒకవేళ మీరు ప్రైవేట్ కార్, ట్యాక్సీ లేదా బైక్ మీద వెళ్తే మీరు వెళ్ళే వెహికల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇప్పటి వరకు అడిగిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంటర్ చేశాక డూ యూ వాంట్ టు కన్ఫర్మ్ యువర్ రిజిస్ట్రేషన్ ఫర్ చార్ధామ్ యాత్ర అనే క్వశ్చన్ వస్తుంది. ఎస్ అని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత ఆటోమేటిక్గా మీ చార్ధామ్ యాత్ర యొక్క రిజిస్ట్రేషన్ పాస్ అనేది వస్తుంది. డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి. మీ యొక్క రిజిస్ట్రేషన్ పాస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ముందుగా రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు గ్రూప్ ఐడి ఉంటాయి. ఈ గ్రూప్ ఐడి వల్ల ఉపయోగం ఏంటంటే, రిజిస్ట్రేషన్ టైంలో నెంబర్ ఆఫ్ టూరిస్ట్ అనే ఆప్షన్లో మీరు ఎంతమందిని సెలెక్ట్ చేసుకుంటే అంతమంది ఈ ఒకే పాస్ ద్వారా యాత్రకు వెళ్ళవచ్చు. మళ్ళీ విడిగా అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత మీరు ఏ రోజు ఏ దేవాలయానికి వెళ్ళాలని రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి, చెక్ చేసుకోండి. వాటితో పాటు ఇప్పటి వరకు మీరు ఎంటర్ చేసిన ప్రతి డీటెయిల్స్ ఈ రిజిస్ట్రేషన్ పాస్లో ఉంటాయి.
ఒకసారి క్లియర్గా వెరిఫై చేసుకోండి. తర్వాత చార్ధామ్ యాత్రకు సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి, చదవండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ యాత్రకు రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. సెకండ్ పాయింట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ పాస్ అనేది వెరిఫికేషన్ పాయింట్ దగ్గర వెరిఫికేషన్ కోసం రెడీగా ఉంచుకోవాలి. రిజిస్ట్రేషన్ పాస్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనకు దర్శనం టోకెన్స్ అనేవి ఇస్తారు. ఈ దర్శనం టోకెన్స్ ఉంటేనే మనం దర్శనం చేసుకోగలం. రిజిస్ట్రేషన్ పాస్తో పాటు మీ యొక్క పర్సనల్ మెడిసిన్స్ అనేవి కంపల్సరీగా తీసుకుని వెళ్ళండి. చార్ధామ్ యాత్ర అనేది పూర్తిగా హిమాలయ పర్వత ప్రాంతాల్లో జరుగుతుంది కాబట్టి అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు స్వెటర్, జాకెట్, హ్యాండ్ గ్లౌజ్ లాంటివి తీసుకుని వెళ్ళండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చార్ధామ్ యాత్రకి కిందటి సంవత్సరం మొదటి 3 రోజుల్లో 40,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ సంవత్సరం 75,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి రిజిస్ట్రేషన్ పాస్తో పాటు వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఉంటేనే దర్శనానికి అలౌ చేస్తున్నారు. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి తీసుకువెళ్ళండి. ఈ సంవత్సరం నుండి కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో మొబైల్స్ అనేవి బ్యాన్ చేశారు. ఆలయానికి 200 మీటర్ల దూరంలో మాత్రమే మొబైల్స్ అనేవి అలౌ చేస్తున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. చార్ధామ్ యాత్రకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.